చిత్తూరు జిల్లా తవనంపల్లి మండలం నారాయణాద్రి ఫంక్షన్ హాల్లో బీజేపీ కిసాన్ మోర్చా కార్యవర్గ సమావేశం జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి ముఖ్య అతిథిగా హాజరై గ్రామస్థాయి కమిటీలతో పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్ నాయుడు, సుజిత్ రెడ్డి హాంద్రినివా ప్రాజెక్టు పూర్తి చేసి రైతులకు నీరు అందించాలని కోరారు. మాజీ ఎంపీ దుర్గా రామకృష్ణ ఎరువుల సమయానికి ఇవ్వాలని సూచించారు. వాటిని వివరించి రైతుల ఆదాయాన్ని ఏదైతే పెంచాలని నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చారో దానికి అనుగుణంగా భారతీయ జనతా పార్టీని పెంచడం, తద్వారా రైతుల్లో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడం అనే లక్ష్యాలతో ఈరోజు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఇందాక రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు కూడా పార్టీ సంస్థాగత విషయాలు బలోపేతం అయితేనేమి, రైతుల సంక్షేమం గురించి అయితేనేమి అనేక విషయాలను వారు మాకు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి గ్రామ పంచాయతీలోనూ కిసాన్ మోర్చా తరఫున 5 మంది రైతులతో కమిటీ వేయాలని కూడా వారు నిర్దేశించడం జరిగింది. మన రాష్ట్ర అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామికి మన జేడీసీ తరఫున రైతుల తరఫున అందించడం జరిగింది. దాన్ని కేంద్రం దృష్టికి వాళ్ళ ద్వారా తీసుకెళ్ళి ఎంత త్వరగా బ్యాంకు పోటీ ఏర్పాటు చేయాలి అంత త్వరగా ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని, అదేవిధంగా మా హంద్రినివా కాలువ పెండింగ్ పనులు ఉన్నది, అది కంప్లీట్ అయితే మన జిల్లాలో 6 నియోజకవర్గాలకు దాదాపు 400-500 చెరువులకు నీరు, సాగునీరు మరియు తాగునీరుకు ఇబ్బంది లేకుండా వస్తుందని. కనగిరి మాచివరం